కాంగ్రెస్ సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి అధికార పార్టీ బలంతో ఇక్కడ అమౌంట్ ఓటర్కి పైసలు పంచి ఓటు కొనుగోలు చేసినప్పటికి కూడా కేసీఆర్ గారు చేసిన మంచి పనులను గుర్తించుకొని గతంలో మేము ప్రభుత్వం కోల్పోవడానికి కారణమైన బాధతో చాలా వరకు జనంలో మార్పు వచ్చి బీఆర్ఎస్ ఓట్లు ఎక్కువ పడడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పెట్టినట్టు పథకాలు మీ గ్రామానికి ఈ విధంగా మీరు అందించారు? కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, బీసీ బంధు కానీ, ప్రతి ఒక్కటి కేసీఆర్ పెట్టిన పథకం ప్రతి ఒక్కటి గ్రామంలో ప్రతి ఇంటికి చేరింది. అట్లాగనే ఇన్ని పథకాలు పెట్టినాక గాదర్ కిషోర్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి ప్రధాన కారణం? జనంలో అట్లా ఒక 9.5 సంవత్సరాల కాలం పాటు ఒకటే గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇంకా కొత్తదనం ఏదో వస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పిన హామీ దొంగ హామీలను నమ్మి 500 ఓట్లకు 500 రూపాయల బోనస్ ఒకటి, రైతు బంధు పెంచుతామని చెప్పడం ఒకటి, మహిళలకు 2500 ఇలాంటి వాటిని దొంగ హామీలను నమ్మి ఏదో మార్పు వస్తుంది కదా, ఇంకా కొత్తగా ఇంకా మీ ఇంతకంటే మంచి పథకాలు వచ్చాయని ఉద్దేశంతో జనం ప్రలోభపడి ఓట్లేసిండ్రు. ఆ విధంగా కోల్పోవాల్సి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మీద ఇసుక ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి కదా సార్? అది సభాముఖంగా మా మాజీ శాసనసభ్యులు గారు గాదర్ కిషోర్ కుమార్ గారు అందరి ముందు నేను ఒక 10 పైసలు కనుక ఇసుక మీద తిన్నట్టుంటే దేనికైనా సిద్ధమే అని చెప్పిండు మీడియా ముందే. దానికి నిరూపించడానికి ఎవరైనా ముందుకు వస్తే రమ్మను. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు అమలైతే సార్? ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా కాలే, అవుతుందనే నమ్మకం కూడా మాకు లేదు. ఉచిత బస్సు మహిళలు కొంతమంది వ్యతిరేకిస్తారు. దానివల్ల ఆడోళ్ళకి లొల్లులై చిగలు పట్టి కొట్టుకున్నది. డబ్బులు ఇచ్చి టికెట్ కొన్నాడు నిలబడి వాడు కష్టాల పాలయ్యేటట్టున్నాడు. వీళ్ళు ఎక్కువ మంది ఎక్కి తొక్కేసులాటలో ఆడోళ్ళకే లొల్లులు పెట్టుకొని ఇచ్చి చిగలు ఊసిపోయే కాడికి వచ్చింది. అట్లానే బీఆర్ఎస్ పాలన కాంగ్రెస్ తేడా ఏంది? బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి. హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ పెట్టిన పథకాలు చేరని ఇల్లు లేదని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. అది వాస్తవం. బీఆర్ఎస్ పార్టీని పెట్టిన పథకాలు అలా చేరినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన 6 గ్యారెంటీలే కానీ ఏ పథకం అయినా సరే నా పార్టీ నా కార్యకర్త అన్నుడే వాళ్ళ బ్రోకర్లే వాళ్ళు తప్ప ప్రతి కుటుంబానికి చెందాయని అందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా ఎరువుల పంపిణీ జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళ కార్యకర్తలకే చెందినాయి తప్ప మిగిలినవి ఉంటే అమ్ముకున్నారు కానీ ప్రతి రైతుకు అందలే. అయితే టీఆర్ఎస్ పనులు 1 ఎకరం కూడా ఎండిపోలే. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కరువు కాంగ్రెస్ తెచ్చారు. అసలు కాంగ్రెస్ ఎక్కడ తెచ్చింది సార్ కరువు? ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు లేవా? నీళ్లు వదలకుండా ఆపి రైతులను ఇబ్బంది పెట్టింది యాసంగి. కారణం ఏంటి అంటే ఆడ పిల్లర్లు గుంగిపోయినాయి. ఒక 100-200 పిల్లర్లలో ఒక పిల్లర్ గుంగిపోతే దాన్ని బాగు చేయడం పక్కకు పెట్టి దాన్ని ఏలెత్తి చూపకుండా గత ప్రభుత్వం మీద విమర్శలు గుర్తించడం తప్ప, విమర్శలు చేసి రైతులను ఆగం చేసినా తప్ప బాగు చేయలే. నీళ్లు రాకపోవడానికి కారణం నీళ్లు లేకనా? లేవా? రిజర్వాయర్లో నీళ్లు లేవా? ఇప్పుడు మీరు చెప్పిన కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ ఎక్కువ అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తున్న కాంగ్రెస్ దాన్ని కూడా ఛాలెంజ్ చేసారు కదా కేసీఆర్ గారు. దాన్ని నిరూపించమని చెప్పిండ్రు. జరిగిన తప్పును సరిదిద్దుకొని చేసే విధానం ఆ కాంట్రాక్టర్ల దగ్గర ఉంటుంది. కేసీఆర్ గారు పని చేయమని చెప్పింది కానీ అవినీతి చేయమన్నాడా? అయితే ఇంతవరకు రైతులకు రైతు బంధు లేదు, రైతు బీమా కానీ ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 3 ఎకరాల వరకే రైతు బంధు పడాయి. దీనిపైన రైతులు ఏమంటున్నారు? రైతులు ఏమంటారు? పాలిచ్చే బరి నమ్మి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. మా చెప్పు తీసుకొని మేము కొట్టుకున్నట్టు అయింది. ఏదో చేస్తాడని మేము ఓటేస్తే ఇప్పుడు మమ్మల్ని మేము మా చెప్పు తీసుకొని తీసుకున్నట్టు అయిందని చెప్పి రైతులు అంటున్నారు. అయితే మీ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి పథకాలు ఎంత మేరకు ఎవరైతే అర్హులు ఉంటారో అర్హుల ప్రతి ఒక్కరికి పథకాలు అందేలాగానే జరిగింది ఇక్కడ. ఆ విధంగానే సూచనలు ఇస్తాం. అయితే గత
కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్క గ్రామానికి 50 ఇండ్లు అట్లా వచ్చినాయి. ఇక్కడ డబల్ బెడ్రూమ్లు మీ గ్రామంలో ఎంతమందికి ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ శాంక్షన్ కాలే మొన్న కొత్తగా ఇండ్లు అయినాయి, 60 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఈలోపు ఎలక్షన్ వచ్చింది. ఆ ఇండ్ల వచ్చిన పేర్ల లిస్టు కూడా వాళ్ళు దాన్ని పక్కకు పెట్టేసారు. మా గత గవర్నమెంట్ పెట్టిన అరువుల లిస్టును మొత్తం పక్కకు పెట్టేసి అలా కొత్తగా ఇస్తామని చెప్పింది. అట్లాగనే మీ ఎస్సీ బంధు అని పెట్టారు 10 లక్షలు. దళిత బంధు అట్లాగనే దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చారు మీ గ్రామంలో? దళితులకు 3 ఎకరాలు అంటే ఇక్కడ లేదు కదా, లేని దాన్ని కొనియాలంటే వేయలేరు కదా. ఇక్కడ గవర్నమెంట్ భూమి అందుబాటులో ఉన్నప్పుడు దళితులకు లేని వాళ్ళని చూసి ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఆ వసతి లేదు. గవర్నమెంట్ భూమి తక్కువ ఉన్నది. బీసీ బంధు ఎంతమందికి ఇచ్చారు? ఈ బంధు 5గురికి ఇచ్చింది. అట్లాగనే యాదలకు గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్లు? మా ఊళ్ళో మా సొసైటీలో 124 మంది ఉన్నారు. అలా 62 మెంబర్స్కు గతంలో వచ్చినాయి. మొన్న 2వ విడతకు డీడీలు కూడా కట్టినాం మేము. ఈలోపు ఎలక్షన్ కోడ్ పడ్డది, ఆగిపోయింది. ఇప్పటివరకు ఆ రేవంత్ రెడ్డి సర్కారు ఇంతవరకు ఏం దాని గురించి మాట్లాడినా లేదు మీరు వాపసు తీసుకోని చెప్పి కలెక్టర్ ఆఫీస్ పోతే చెప్తున్నారు, ఇది ఇచ్చేటట్టు లేదు. అట్లాగనే గత సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉంది? పర్వాలేదు, బాగానే ఉన్నది. కానీ ఇక కొద్దిగా మనకి ఎలాంటి ఇబ్బంది వచ్చిందో మన పార్టీ మారిన ఆయన దాని గురించి నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు. అంటే మీ గ్రామాన్ని ఏమన్నా డెవలప్ చేసిందా? చేసింది, ఏం చేసింది? సీసీ రోడ్లు వేసింది, నీటి వసతి ఇబ్బంది లేకుండా బోర్లు మోటార్లు ఇక్కడ చేసి. అలాగనే మిషన్ భగీరథ అని పెట్టింది టీఆర్ఎస్. ప్రతి ఇంటింటికి నల్ల ఇచ్చారా మీరు? వస్తున్నాయి అయ్యే నీళ్ళు మాకు వస్తున్నాయి. అయితే కాళేశ్వరం నీళ్ళు ప్రతి నియోజకవర్గానికి అందినాయి అంటారు. మీ గ్రామానికి అందినాయి సార్? మీ నియోజకవర్గానికి, మీ మండలానికి? గత ప్రభుత్వంలో అందినాయి. ఈసారి నీళ్ళు అందకనే వరి చేనులు ఎండిపోయినాయి. ఇక్కడ కూడా చెరువులు మొత్తం అసలు ఈ కాళేశ్వరం నీళ్ళు ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుండి ఇప్పటి వరకు గత 5-6 సంవత్సరాల కానుండి ఏ ఒక్క చెరువు కూడా ఎండలే. ఈ సంవత్సరం చెరువులలో నీళ్ళ చుక్క కూడా లేదు. భూగర్భ జలాలు అడుగంటిని అని చెప్పేసి చెప్తున్నారు వచ్చారు. మరి చెరువులలో నీళ్ళు లేనప్పుడు భూగర్భ జలాలు తగ్గాయా? అట్లాగనే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? విద్యావంతుల్ని విజ్ఞానవంతుల్ని ఎన్నుకోవాలని చెప్పి, అంతా గ్రాడ్యుయేట్సే ఉంటారు, వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పే మేరకు చెప్తాం. ఇప్పటికి మార్పు వచ్చింది. వాళ్ళు ఖచ్చితంగా ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటేస్తారు. గుర్తు పడితే కాదు, మన నియోజకవర్గంలో కూడా అధిక మెజార్టీ ఓట్లే పడతాయని నా ఉద్దేశం. రానున్న సర్పంచ్ ఎలక్షన్లో మీరు సర్పంచ్గా పోటీ చేస్తారా? ఒకవేళ మీ పార్టీ అధిష్టానం మీకు అవకాశం ఇస్తే? పార్టీ అధిష్టానం ప్రజలు అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తారు. చేస్తే మీరు ఎలాంటి మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు? ఇంతకు ముందేనాడు ఇటువంటి సర్పంచ్ లేడు ఈ ఊళ్ళే, ఇట్లా చేసిన వాళ్ళు లేరు అని అనేటట్టుగా చేస్తారు. అయితే మీ బీఆర్ఎస్ భవన్లో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉన్నది, నిరుద్యోగులు వ్యతిరేకించింది, మీరు ఏమన్నా దీన్ని ఆలోచన? నిరుద్యోగులు వ్యతిరేకించిండ్రు. ఇంతకుముందు ఇంటికి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు లేరు. ఇంట్లో ఉన్న ఇద్దరు చదువుతారు. అందరికీ రావాలంటే 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాలల్లో ఇద్దరు చదివితే అందరికి ఉద్యోగాలు. ఎవరైతే మెరిట్ క్యాండిడేట్ అయి ఉంటాడో వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. నోటిఫికేషన్ లేదనేది అబద్ధం. ఎవరికి వర్త్ ఉంటుందో వాళ్ళు బయటపడతారు. అట్లాగే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు కదా సార్? అది ఇంటికి ఉద్యోగం సాధ్యం అవుతలేదు కదా, సాధ్యం కాదు కదా. మాట ఇచ్చింది కదా. మాట ఇచ్చిందంటే ఆ వసతి కల్పిస్తా, కంపెనీలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగం ఏదో ఒక రకంగా అయితే ఉద్యోగం అయితే పొందుతాడు కదా. ఇప్పుడు కేటీఆర్ గారు పారిశ్రామిక రంగంలో చాలా అభివృద్ధి జరిగింది హైదరాబాద్ కానీ చుట్టుపక్కల నగరాలల్లో. అక్కడ పెట్టిన కంపెనీలలో పనిచేసే మన వాళ్ళే కదా వాళ్ళు. వాళ్ళకు వచ్చిన ఉద్యోగం కాదా అది? దాన్ని పరిగణలోకి తీసుకోవద్దా? అలాగనే రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీ నియోజకవర్గాన్ని కానీ మా మండలాన్ని కానీ మండల ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే ఎన్నికల ముందా ఎన్నికల తర్వాత? ఎమ్మెల్సీ ఎన్నికలు అదే విజ్ఞానవంతుని ఎన్నుకోవాలి. ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మంచి వ్యక్తి,
ఆయన గెలిపేయడం కోసం మనం అందరం కృషి చేయాలని చెప్పి చెప్తాం.